స్పోర్ట్స్ బైక్స్, కాస్ట్లీ కార్లు దూసుకువెళ్తున్న ఈ రోజుల్లో ట్రెండ్ మారుస్తూ మళ్లీ సైకిల్కి సై అంటున్నారు నగరవాసులు. గ్రీన్ సిటీ, స్మార్ట్ సిటీగా విశ్వనగరం అవుతున్న హైదరాబాద్లో వాహన కాలుష్యానికి చెక్ పెట్టేలా సైకిల్ ట్రెండ్కి మళ్లీ క్రేజ్ పెరుగుతోంది. సామాన్యుల బైక్ గా ఉన్న సైకిల్ ఇప్పుడు యూత్ కి లైకింగ్ బైక్ గా మారింది. బైక్ లేకుండా కనీసం బయట అడుగు పెట్టని వాళ్లు కూడా ఇప్పుడు సైకిల్ పై సవారీ చేస్తున్నారు. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ కూడా కార్లను పక్కన పెట్టి సైకిల్ నే ఉపయోగిస్తున్నారు. నెలకు 5 అంకెల జీతం వచ్చేవాళ్లు కూడా సైకిల్ వైపే మొగ్గు చూపుతున్నారు. సిటీలో సైకిల్ వాడేవాళ్లు పెరుగుతుండటంతో సైక్లింగ్ క్లబ్స్ లో సభ్యుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతోంది. యూత్ ఇంతకు ముందు ఎక్కడికైనా లాంగ్ టూర్ వెళ్లాలంటే స్పోర్ట్స్ బైక్స్ లో వెళ్లేవారు. కానీ ఇప్పుడు స్పోర్ట్స్ సైకిల్స్ పై ఫ్రెండ్స్ తో లాంగ్ రైడ్ కు వెళ్తున్నారు. వీకెండ్స్ లో ఫ్రెండ్స్ తో కలిసి సిటీ అవుట్స్కర్ట్స్ లో టూర్ కు వెళ్తున్నారు. ఇప్పుడు చూసిన ప్రకారంగా బైక్స్ కాకుండా బైసైకిల్స్ కూడా చాలా పెద్ద ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు అందరూ నెక్లెస్ రోడ్లో, గచ్చిబౌలిలో అందరు సైక్లింగ్ చేస్తుంటారు, రేజెస్ అవుతుంటాయి. అలానే కాకుండా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు మేమైతే మా ఫ్రెండ్స్తో సైకిల్ తోటి బయటకు వెళ్తాం. మాకు డైలీ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది, అలాగనే మాకు కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు పెట్రోల్ కూడా సేవ్ చేయగలుగుతాం. మాకు మంచి ఒక ఫిట్నెస్ ఉంటుంది, మేము ఎంజాయ్గా చేసుకుంటాం. ఇక్కడ బయటికి వెళ్ళాలన్నా ఇప్పుడు బైక్స్ అన్ని కాకుండా కూడా సైకిల్స్ కూడా ఒక ట్రెండ్ అయిపోయినాయి. సైకిల్స్ మీదే అందరం వెళ్తాం. సైకిల్ వల్ల వాతావరణ కాలుష్యాన్ని తగ్గించొచ్చు. అంతేకాదు, సైకిల్ రోజు తొక్కితే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. సైకిల్ తొక్కడం వల్ల ఒత్తిడిని దూరం చేసుకోవడంతో పాటు మతిమరుపు, మానసిక సమస్యలు కూడా తగ్గుతాయని చెప్తున్నారు. వయసు పైబడిన వారు సైకిల్ వాడటంతో మంచి ఎక్సర్సైజ్ అవుతుందంటున్నారు. వాతావరణం, హెల్త్, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అన్నిటికీ సైకిల్ ఒకటే మార్గం అంటున్నారు. సైకిల్ యూజ్ చేయడం వల్ల ఎటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తవు. దీంట్లో వల్ల న్యాచురల్ ఎక్సర్సైజ్ వస్తుంది సైకిల్ నడపడం వల్ల. ఇంకోటి మనము పెట్రోల్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది అందరు సైకిల్ యూజ్ చేస్తే. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది చాలా ఉపయోగం అండి. దీనివల్ల చాలా ఎక్సర్సైజ్ ఉంటుంది సైకిల్ నడపడం వల్ల. ప్రెజెంట్ సైకిల్ ట్రెండ్ పెరగడంతో సేల్స్ కూడా పెరిగాయంటున్నారు వ్యాపారులు. లాంగ్ టూర్ వెళ్లే యూత్ ఇంపోర్టెడ్ సైకిల్స్ కొంటుంటే మిడిల్ క్లాస్ జనం మామూలు రేంజ్ సైకిల్స్ తో సరిపెట్టుకుంటున్నారు. सेल्स तो एवरेज में है, कभी भी साइकिलिंग का मॉरल डाउन नहीं हुआ, डे बाय डे इंक्रीज ही है. आजकल तो पब्लिक गियर साइकिल पे ज्यादा ध्यान दे रहे हैं. अच्छा है, इसमें एक नॉर्मल आदमी भी कोई भी चला सकता है, 5 किलोमीटर भी चला सकता है साइकिल गियर के वजह से, क्योंकि सॉफ्ट चलता बहुत. साइकिल नॉर्मल रेंज बोले तो 3500 से स्टार्ट है. अपने पास हमारे पास जो रेंज है 25,000 तक का है. ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక సైకిల్ కనబడుతోంది. అయితే నగరంలో సపరేట్ సైక్లిస్టులకు ట్రాక్స్ తక్కువగా ఉన్నాయి. గచ్చిబౌలి, హైటెక్ సిటీ లాంటి ఏరియాల్లో స్పెషల్ ట్రాక్స్ ఉన్నాయి. వీటిని నగరమంతా చేస్తే మరింత మంది సైకిల్ వాడే అవకాశం ఉంది.